పరలోకపు రాజ్యానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవుడు సర్వాధికారినైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2020 సంవత్సరం 10వ మాసంలో ప్రభా మమ్మల్ని తీసుకుని వచ్చిన మా తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. నాయన వినగలిగిన చెవులు గ్రహించే హృదయం బిడ్డలకు దయచేయండి. ఈ దాసులు ప్రభా సేవకులు ఆకాశమయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని బలపరచండి. మీ సేవలో పరిచయను బహుమానంగా ఇచ్చిన దినాలు మేము వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. విజయం కూడా ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకోనండి. మనకి ఇచ్చిన భారాన్ని బట్టి నేను ఈ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా దీవించి పరిచయం బహుబలంగా మీరు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలా మన దాసుని మరుగుపరచుకొని మా అందరితో మీరు మాట్లాడమని వినగలిగిన చెవులు గ్రహించే హృదయము మా అందరికి దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామములకు స్తోత్రము కలుగును గాక. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము చూసినట్లయితే పెంతెకొస్తు తర్వాత 10వ ఆదివారము అనభిషిక్తుల ఆదివారం. రెండవది దేవుని ప్రజల సాక్ష్యము. అక్కడ మనకు రెండు ఇవ్వబడ్డాయి. అనభిషిక్తుల ఆదివారము, రెండవది దేవుని ప్రజల సాక్ష్యము. ఈరోజు 3 పాఠాలు, ఇంట్లో 4వ పాఠం కూడా కీర్తనలో కూడా చక్కటి సందేశము మనకు ఇవ్వబడింది. ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 3 పాఠాలు మనకు సరిపోతాయి అసలు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనభిషిక్తుల ఆదివారం అని ఎందుకు పెట్టారంటే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుని సేవ చేయాలి అంటే అభిషేకించబడాలి, దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి అంటే పట్టా వేసుకోవాలి, లేకపోతే ఒక మందిరం ఉండాలి, లేకపోతే ఒక సంఘం ఉండాలి, లేకపోతే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని చాలా మంది తెలివి కలిగిన వారు, బోధించగలిగిన వారు, చెప్పగలిగిన వారు, ప్రకటించగలిగిన వారు కూడా చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే, నేను అభిషేకించబడలేదు కదా, నేను గురువులు కాదు కదా, నేను చైర్మన్ కాదు కదా, నేను బిషపులు కాదు కదా, నేను సేవకుని కాదు కదా అని తప్పించుకునే ఒక మార్గం. అంటే తను చేయవలసింది చేయకుండా తన చేతిలో ఉన్నదాన్ని కూడా విడిచిపెట్టి ఏదో ఒక నెపముతో దేవుని గురించి ప్రకటించకుండా మారివేసేటువంటి ఈ సమాజముల గురించే ఈ అంశము ఇవ్వబడిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ చేరిన మనమందరం కూడా అనభిషిక్తులమే, అంటే అభిషేకము లేని వారమే. దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని ప్రజలను నడిపించడానికి, దేవుని సంఘమును నడిపించడానికి మనకు అర్హత లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఎవరికి అర్హత లేదు. నిజముగా అర్హత లేనటువంటి వారికి దేవుడు అర్హత ఇస్తున్నాడు. ఈరోజు నేను ఒట్టివాణ్ణి కదా, నేను మట్టివాణ్ణి కదా, నేను లేవలేదు కదా, నేను నడవలేదు కదా, నేను మాట్లాడలేదు కదా, నేను కూర్చుంటేనే లేవలేదు కదా, నేనేం చేయాలి అని ఒకవేళ మనం అనుకుంటే, నువ్వు చేయగలిగింది దేవుడు నీకు అందించినప్పుడు, నీవు చేయగలిగిన పని దేవుడు నీకు ఆ జ్ఞానము ఇచ్చినప్పుడు ఆ పని చెయ్యి. దేవుడు నీకు ఏదైతే ఇస్తున్నాడో దానిని చెయ్యి. నువ్వు లేవలేవా, అన్నం తింటున్నావు కదా, లేవకపోయినా అన్నం తింటున్నావు కదా, నడవకపోయినా భోజనం చేస్తున్నావు కదా, ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పక్కింటికి వెళ్ళలేకపోయినా
పడుకొని లేవలేకపోయినా మనకు ప్రార్థన చేయడానికి దేవుడు ఒక ఆ పరిచర్యను మనకి ఇస్తున్నాడు ప్రియుల. అంత మాత్రమే కాదు, మనకు అభిషేకము లేకపోయినా ఈ వాక్య భాగంలో మనం చూస్తే, ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని 3 పాఠాలలో మనం చూస్తే, అభిషేకము లేకపోయినా అభిషేకము పొందిన వారి కంటే గొప్ప కార్యాలు వారు చేశారు. అభిషేకించబడిన వారి కంటే, ప్రత్యేకించబడిన వారి కంటే, ఉద్దేశించబడిన వారి కంటే, దేవుడు పిలిచిన వారి కంటే, దేవుడు ఏర్పరచుకున్న వారి కంటే వీరు బలమైనటువంటి కార్యములు చేసి భూలోకములో గొప్ప సాక్షులుగా పిలువబడ్డారనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియుల. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాటను ఇక్కడ దానియేలు భక్తుడు రాస్తూ, ఈ దానియేలు గ్రంథము 11వ అధ్యాయము మనం చూస్తే 32వ వచనంలో, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఫస్ట్ మనకు కావాల్సిన అర్హత ఏంటంటే దేవుణ్ణి ఎరగడం. నీకు దేవుడు తెలిసిందే చాలు, నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయొచ్చు. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉంటే చాలు, దేవుడు నీతో మాట్లాడితే చాలు, దేవుని వాక్యమును ఎరిగి ఉంటే చాలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశములు మనం ఎరిగి ఉంటే చాలండి. మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు, అది చాలు అంటున్నాడు ఇక్కడ దేవుడు. నిజంగా ప్రియులారా, ఒక మాట నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. ఇక్కడ ఆమోసును వేరే ఒక ప్రవక్త అడ్డగిస్తున్నాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే, దేవుని యొక్క సందేశమును ప్రజలకు అందిస్తూ ఉంటే, వేరొక వ్యక్తి వచ్చి ఆమోసును అడ్డగిస్తున్నాడు. నువ్వు ఇక్కడ కాదు చెప్పాల్సింది, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళు, ఇది రాజు పట్టణం కాబట్టి ఇక్కడ మేమే చెప్పాలి, మేము తప్ప ఇక్కడ ఎవరు ప్రకటించడానికి వీల్లేదు, మేము తప్ప ఇక్కడ ఎవరు కూడా ప్రవచించడానికి వీల్లేదు, మేము తప్ప ఇక్కడ ఎవరు కూడా బోధించడానికి వీల్లేదు, మేమే ఇక్కడ చెప్పాలి కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వేరే దగ్గరకు వెళ్ళిపో, లేకపోతే జాగ్రత్త అని ఆ 12వ వచనంలో కూడా మనం చదువుతుంటుంది. మరియు అమస్యా ఆమోసుతో ఇట్లైనను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదాయ దేశమునకు పారిపోము, అచ్చటనే భక్తిని సంపాదించుకునము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. ఆమోసు అంటున్నాడు, ఇక్కడ నువ్వు ఉంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, ఇక్కడ ఉండే నీవు ఇక్కడ ఉండడానికి వీలేదన్నట్లుగా అమస్యా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే అందుకు ఆమోసు చెప్పినటువంటి జవాబు ఎలా ఉందో మనం చూస్తే 14వ వచనంలో చూడండి. అందుకు ఆమోసు అమస్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను, నా మందలను నేను కాచుకుంటుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి ఈ ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. చూసారు, ఇక్కడ ఆమోస్ అంటున్నాడు, నేను చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ నేను ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుడను కూడా కాను, నేను మేడి పండ్లు ఏరుకొని వాడను, పశువులను కాసుకొని వాడను. అయితే దేవుడు నన్ను పిలిచి తన ప్రజలకి మాట చెప్పమని చెప్పాడు కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను అని చెప్పి అమస్యాతో అంటున్నాడు. అమస్యా అబద్ధ ప్రవక్త, అబద్ధములు బోధించి రాజు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బ్రతకడం నేర్చుకున్నవాడు. ఇటువంటి అమస్యాతో ఆమోసు ఏం బతుకుతుందో చూడండి. 16వ వచనంలో, యెహోవా
మాట ఆలకించుము. ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జారవిడకూడదనియు నీవు ఆజ్ఞించుచున్నావే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చతువు. అవశ్యముగా ఇశ్రాయేలు తమ దేశమును విడిచి. ఈ మాట దేవుడు ఆమోసుకు చెప్పాడు. ఆమోసు అమత్యాకు చెప్పాడు. అమత్య జీవితము నాశనం అయిపోయింది. అందుకే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే అనభిషిక్త ఆదివారంగా, ఎందుకంటే మనం అభిషేకించబడకపోయినా దేవుడు తన మాటలు మన నోట పెడుతూ ఉన్నాడు. ఆమోస్ అని ఉండొచ్చు, ప్రభువా నేను ప్రవక్తను కాదు కదా, నేను ప్రవచిస్తే ఎలా అంటే, దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు, నేను మాట్లాడిస్తాను, నువ్వు వెళ్ళని చెప్పి అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం మాట చూస్తాం. చూడండి, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో, సమ్ము తెంపకుండా ఇద్దరు కూడి నడుతురా చాలమ్మ. ఇక్కడ చూడండి, ఆమోసు ఎందుకు బయలుదేరాడంటే దేవుడు తనతో చెప్పిన మాటను నమ్మి ఆ మాట ఇశ్రాయేలుకు బోధించడానికి ఆమోసు బయలుదేరాడు. ప్రియులారా, అయితే ఇంకొక మాటను కూడా నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. చూడండి, 7వ వచనం, 3:7, ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయో చేయడు. దేవుడు ఏది చేసినా తన ప్రజలకు ముందుగా తెలియజేస్తాడని. మన మరణాన్ని కూడా దేవుడు ముందే మనకు తెలియజేస్తాడు. మన చావును కూడా దేవుడు ముందే మనకు తెలియజేస్తాడు. కాకపోతే కొన్నిసార్లు మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తాం, కొన్నిసార్లు దాన్ని మనం ఒప్పుకోము, కొన్నిసార్లు దాన్ని మనం ఆలోచించము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఆలోచించము. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీవు చనిపోతావు, నీవు చనిపోతావు, ఇదిగో ఈ కనాను అంతా చూసినాక నేను మరణిస్తామని దేవుడు మోషేకు ముందుగానే బయలుపరిచాడు. ఏ వ్యక్తి అయినా రేపు చనిపోతామని ఒకవేళ దేవుడు చెబితే ఎలా ఉంటుందని, కానీ వాళ్ళు భయపడలేదు. వారు దేవుని సేవకులు కాబట్టి, దేవుని ప్రవక్తలు కాబట్టి, దేవుడు ఏది చెబితే అది తన జీవితంలో జరుగుతుందని నమ్మి విశ్వసించారు కాబట్టి వారు దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించి వారు దేవునికి మహిమకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి మొదటి పాఠము దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి రాజైనటువంటి నెబుకద్నెజర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 15వ వచనంలో చివరి లైన్ లో మనం చూస్తే చూడండి, ఇక్కడ నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? రాజు మాటను, రాజు యొక్క ఆజ్ఞను మీరు వినకుండా, తాను నిలువబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయకుండా, తాను చెప్పిన దేవతలను వారు పూజించకుండా దేవుని వైపు చూసి వారు రాజాజ్ఞను తిరస్కరించడం బట్టి వారికి ఏమొచ్చిందంటే మరణము వచ్చింది. అగ్ని గుండంలో పడవేయబడేటువంటి ఒక శాసనం వచ్చింది. వారి అగ్ని గుండంలో పడడానికైనా సిద్ధపడ్డారు, కానీ రాజు చెప్పిన మాటను మాత్రం వారు విన్నవారు. వీరెవరు సామాన్యులే, వీరు మల్లాంటి వారే, యూదా దేశము నుండి చెరలోనికి వచ్చిన వారే, చెరలో ఉన్నటువంటి వారే, బానిసలుగా ఉన్నటువంటి వారే. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ ముగ్గురు యవనస్తులు కలిసి రాజుతో ఒక మాట అంటున్నారు. చూడండి, ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు. 16వ వచనం, దానియేలు గ్రంథము 3:16. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు
మండుచున్న వేడిని గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమరియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమరియు తెలుసుకొనము. చూసారా ప్రియులారా, నెబుకద్నెజరు ఆ దినాల్లో ప్రపంచాన్ని ఏరే ఒక చక్రవర్తి అండి, మామూలు వ్యక్తి కాదు. అటువంటి చక్రవర్తి ముందు నిలబడి వారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఓ నెబుకద్నెజరు, నీ మాట వినాల్సిన అవసరం మాకు లేదు, నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించవలసిన అవసరం మాకు లేదు, నీ దేవతను మేము పూజింపవలసిన అవసరం మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిలో నుండి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఈ ముగ్గురు యవనస్తుల గురించి మనం చూస్తే దేవునిలో బలమైనటువంటి కార్యములు చేసేవారుగా నిలబడి ఉన్నారు. తమ దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు. తన దేవుడు ఎంత శక్తి గలవాడు, తన దేవుడు ఎంత గొప్పవాడు, తన దేవుడు ఎంత మహనీయుడో ప్రియులారా ఈ ముగ్గురు ఎరిగి ఉన్నారని మనం చూస్తే, మోసే అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్న సమయంలో ఒక పొద కాలిపోతూ ఉంది. ఆ పొద కాలిపోతుంది కానీ మోసే ఆ పొద వైపు చూస్తే దానిలో నుండి మంటలు వస్తున్నాయి కానీ ఆ పొద కాలిపోలేదు. ఏమండి, మండుతుంది కానీ కాలిపోలేదు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యముగా ఉంది ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలను లోకము అంతమొందించాలని అనేకమైనటువంటి కష్టాలు వారికి తీసుకుని వచ్చింది, అనేకమైన శ్రమలు తీసుకొచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద లేకుండా చేయాలని అనేక మంది రాజులు కంకణము కట్టుకున్నారు ప్రియులారా. అక్కడ చూపించింది అదేనండి, కాలిపోతుంది కానీ మంటలు వస్తున్నాయి కానీ ఆ పొద కాలిపోలేదు. ఈ మాట వారిని జ్ఞాపకం చేసుకుంటారు. ఇంకా రెండవ మాట ఏంటంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. 43:3 రెండవ వచనం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను అగ్ని కాల్చడం అసాధ్యము. ఇశ్రాయేలు ప్రజలను ఈ లోకంలో ఉన్న అగ్ని కాల్చలేదు. మనం చూస్తే యోహాను, యేసుప్రభు శిష్యుల్లో యోహాను అంటారా, అతన్ని చంపడానికి సరసలా కాగుతున్నటువంటి నూనెలో 3 సార్లు ముంచారటండి. ముమ్మారు ఆ నూనెలో ముంచినా కూడా చావలేదంట. ఎందుకంటే ఈ లోకము పెట్టే శ్రమల్లో ఇశ్రాయేలుకు మరణం లేదండి. దేవుడు శిక్షిస్తే తప్ప, దేవుడు మరణానికి అప్పగిస్తే తప్ప, దేవుడు వారిని చావుకు అప్పగిస్తే తప్ప వారికి మరణం లేదండి. నిజంగా అందుకే మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు బహుశ్రమల పాలైన వారు బ్రతికించబడ్డారు, వారు కాపాడబడ్డారు. ఇక్కడ ఈ వాక్యం చెప్పినట్లుగానే ఇక్కడ మనం చూసినట్టుగా నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు జ్వాలలు కాల్చవు. నిజంగా ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఈ ముగ్గురు యవనస్తులు పట్టుకుని వెళ్ళి ఆ భయంకరమైన అగ్నిలో పడేశారు. మనం చూస్తే ప్రియులారా, బలమైన వారు వచ్చి బలహీనులైన ముగ్గురిని అగ్నిలో వేశారు. బలమైన వారు కాలి మసైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. 3:22. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిగలదైనందునను షడ్రకు మేషకు అబేద్నెగోను విసిరివేసిన
ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి, వేసిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళను పట్టకొచ్చి వేసిన వాళ్ళు చనిపోయారు, కానీ అందులో వేయబడిన వారు మాత్రం బ్రతికి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మన దేవుడు రక్షించుటకు సమర్థుడు, మన దేవుడు కాపాడుటకు సమర్థుడు. మాట చెప్తాను, ఈ సమయంలో ప్రపంచమంతా ఈ వైరస్ అంటుకుంది, కానీ దేవుని ప్రజల్లోనికి రాలేదు. దేవుని ప్రజలను ముట్టుకోవట్లేదు, దేవుని బిడ్డల వైపు అది చూడట్లేదు. అనేక మంది దేవుని ప్రజలు ఈనాడు బ్రతికించబడి సాక్ష్యం ఇస్తున్నారు. అనేక మంది దేవుని ప్రజలు ఈ వైరస్ బారిన పట్టబడికి అందులో నుంచి తిరిగి వారు కోలుకుని బయటికి వచ్చి ప్రభు కొరకు జీవించడానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మనం కూడా లాక్డౌన్ ప్రకటించిన సమయంలో మందిరానికి రావాలంటే భయపడ్డాం. ఏమండి, పల్లారాధన అంటే భయపడ్డారు, ప్రార్థన అంటే భయపడ్డారు. చాలా మంది రాలేదండి. ఫస్ట్ సారి రాలేదు, రెండోసారి రాలేదు, మూడోసారి రాలేదు. లాక్డౌన్ ఎప్పుడైతే ఎత్తివేస్తారో అప్పుడు కొద్దిగా అంటే మనము భయపడుతున్నాం. భయం అంటే మనకు గురిని తెస్తాం. ఏమండి, భయం ఏమైంది? గురిని తీసుకొస్తుంది. ప్రపంచ దేశాలలో అత్యధికమైన సంఘము కలిగినటువంటి ఆ వ్యక్తి మనం చూస్తే, మరి ఆయన దక్షిణ కొరియా సంఘంలో, మరి ఆయన పేరు గుర్తు రావట్లేదు, పాలయంచో గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే 8 లక్షల సంఘాన్ని కలిగి ఉన్నాడు. మరి ఎంత పెరిగిందో తెలియదు. వారు తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటే ఆ దేశం అంతా కూడా శబ్దాలు వినపడతాయి. ప్రార్థన శబ్దాలు, కేకలు, స్తుతి, ఆరాధన. ఒక 2 గంటలు వారు ఖచ్చితంగా ఉదయకాలం 4 గంటలకు లేచి వారు ఖచ్చితంగా 6 గంటల వరకు ప్రార్థన చేస్తారంట. అంత గొప్ప సంఘం. అయితే ఆయన చిన్నతనంలో చదువుకుంటున్న సమయంలో టీచరు ఆయనకు పాటలు చెప్తున్న సమయంలో ఆమె చెప్పిందంట, ఆ రోజుల్లో టీవీ బాగా ప్రజల మీద, మరి ఇప్పుడు కరోనా ఎలా ఉందో ఆ దినాల్లో టీవీకి కూడా భయపడిపోయారు. టీవీ వచ్చి అనేకులు మరణించారు. టీవీ ద్వారా అనేకులు మరి భయంకరమైన ఆ శరీరమును పోగొట్టుకొని ఒకలాంటి శరీరమును ధరించిన వారుగా ఉంటున్నారు. అయితే ఆ టీచర్ చెప్పిందంట, టీవీ వస్తే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మెడ సన్నగా అయిపోద్ది, మనిషి సన్నగా అయిపోతాడు, కాళ్ళు చేతులు సన్నగా అయిపోతాయి, శరీరం అంతా ఎముకల గుడిగా మారిపోద్ది అని చెప్పి ఆ టీచరు బాలయ్య గారికి చెప్తే ఈయన మనసులో దాన్ని నింపుకున్నాడు. అంటే టీవీ వస్తే ఇలా ఉంటారా, టీవీ వస్తే ఇలా ఉంటారా, టీవీ వస్తే ఇలా ఉంటారా అని ఆయన తన మనసులో పదే దాన్ని మరలా నెమరు వేసుకోవటం వల్ల ఏమైందంటే ఆల్రెడీ టీవీ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా కరోనా గురించిగా ఆలోచించబాకండి. కరోనా గురించిగా ఆలోచించబాకండి. వస్తున్నది కానీ అది దాటిపోతున్నట్టు, మన ఎప్పుడో దాటిపోయింది అది. ఇక మన మీద అది ఏమాత్రం కూడా అధికారం చేయదు. అయితే ఈయనకు టీవీ వచ్చి ఈయన కూడా సన్నగా అయిపోయాడంట, మంచంలో పడుకున్నాడు. అయితే ఇప్పుడు ఇలా సమయంలో ఒక 10 సంవత్సరాల అమ్మాయి ఆయన దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి ఒక చిన్న న్యూ టెస్టిమెంట్ ఇస్తే అది చదువుకొని ఆయన ఆరోగ్యం పొంది ఈనాడు ప్రపంచంలో గొప్ప ధైర్య సేవకుడు అయ్యాడండి. ఎందుకంటే భయము మనల్ని ఏం చేస్తుంటే గురిలోనికి నడిపిస్తుంది. మన శత్రువు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం భయపడితే శత్రువుకు విజయాన్ని ఇచ్చిన వారు. మరణమైనా సరే ఇక్కడ శత్రువుకు మెషకు అబద్ధంగా వచ్చేసింది ఏంటంటే, మరణము వారి ముందు ఉన్న వారు ఎదుర్కొన్నారు, వారు ధైర్యం చేశారు, అగ్నిలోనికి వెళ్ళడానికి ధైర్యం చేశారు. ఏదైతే దేవుని వాక్యంలో రాయబడి ఉందో ఆ వాక్యాన్ని వారు కలిగి ఆ వాక్య ప్రకారం ఆ దేవుడు రక్షించడానికి సమర్థులను ఒప్పుకున్నారు. కాబట్టి వారి ధైర్యాన్ని చూసి దేవుడు వారిని కాపాడని వీళ్ళ జ్ఞాపకం చేస్తున్నారు. నిజంగా ఈ రోజు మనకు ఇవ్వబడిన మరి ఇంకొక పాఠాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యముల గ్రంథము
18వ అధ్యాయము 24 నుంచి 28 వరకు మనం చదువుకున్నాము. అయితే ఇక్కడ 24 వచ్చిన చదువుతున్న చూడండి. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసులను లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ఇక్కడ చూడండి, ఒక విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడు, గొప్ప బోధకుడు, గొప్ప ప్రసంగికుడు అనుకోవాలి మనం. ఇక్కడ ఎంత గొప్ప మరి జ్ఞానము కలిగిన వాడు, విద్వాంసుడు, దేవుని వాక్యములో పట్టభద్రుడైనటువంటి ఈ అపోల్లో ఎక్కడికి వచ్చాడంటే ఎఫెసు సంఘానికి వచ్చాడు. ఎఫెసు సంఘంకి వచ్చి దేవుని యొక్క మాటలు చెబుతూ ఉంటే అక్కడ ఎవరున్నారంటే, ఇక్కడ మనం చూస్తే 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విద్వాంసుడైన, ఏమీ చదువు లేనటువంటి ఈ అకుల ప్రిస్కిల్లా వీరిద్దరు భార్య భర్తలండి. వీరు దేవుని జ్ఞానమును అతనికి మరింత బోధించారు. అసలే ఆయన పట్టభద్రుడు, ఆయనకి ఇక తిరుగులేదు. పరిశుద్ధ లేఖనములో, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి సున్నా, ప్రతి పొల్లు తప్పకుండా చదివి దానిలో ఉన్న జ్ఞానమును సంపాదించుకున్నటువంటి అపోల్లోకు, ఇంత విద్వాంసులైనటువంటి ప్రవీణుడైనటువంటి అపోల్లోకు ఏమి చదువురాని ఒక కుటుంబంలో బ్రతుకుతున్న భార్యాభర్తలు ఆయనకు బోధించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట ఈ సమయంలో నేను చెప్తాను. ఖమ్మం జిల్లాలో ఎంతో గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఎంతో విద్యను మరి నేర్చిన వారు ఉన్నారు. ఎంతో గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు. బైబిల్ పండితులు ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో ఇంత గొప్ప మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి దైవ సేవకులు చేయని పని ప్రకాశమయ్య గారు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకాశమయ్య గారికి చదువు రాదు. ఒక పల్లెటూరులో పుట్టారు, పల్లెటూరులో పెరిగారు. ఇక్కడ వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు రక్షించుకొని, దేవుడు పిలుచుకొని, దేవుడు తన పనిని అప్పగిస్తే ప్రియులారా, ఖమ్మం మహానగరంలో క్యాన్సర్ తో పడిపోయినటువంటి విజయ కుమార్ యొక్క టీచర్ను వారు ప్రార్థన చేసి ఆమెను బ్రతికించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాదాపుగా కొన్ని రోజులుగా భోజనము చేయనటువంటి ఆమెకు ప్రకాశం గారు ప్రార్థన చేసినాక ఆమె భోజనం చేసి నీళ్లు తాగి తిరిగి తన స్వరూపాన్ని మరలా తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఇప్పుడు మాదిరిపురంలో టీచర్ గా చేసింది. ఉండొచ్చు. నిజంగా ప్రియులారా, దేవుడు ఎందుకు ఇటువంటి కార్యాలు చేస్తుందంటే, ఒక విద్వాంసుడు కూడా ఏమీ చదువు లేనటువంటి అకుల ప్రిస్కిల్లాల ద్వారా దైవ జ్ఞానమును పొందగలిగాడంటే, ఇక్కడ మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచింది. అంటే కొంత తెలుసు. ఎంత విద్వాంసుడైనా, ఎంత తెలివి కలిగిన వాడైనా, ఎంత ప్రావీణ్యత కలిగిన వాడైనా, దైవికమైన జ్ఞానము పొందినటువంటి ఒక వ్యక్తి ముందు అతను తక్కువనండి. జ్ఞాపకం చేస్తుందా? ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారికి సైకిల్ తొక్కడం కూడా రాదండి. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, సైకిల్ తొక్కడం కూడా రాదు. ఆయన కొడుకున్న నేను ఇప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను, పడి కూడా నడుపుతున్నాను. అంటే నేను గొప్పేనా? అంటే మన దృష్టిలో గొప్పే, కానీ ఆయన ముందు నేను తక్కువ వాడిని. ఆయన సైకిల్ తొక్కకపోయినా, బండి నడకపోయినా ఆయనను దేవుడు నాకు ముందు పెట్టాడు. ఆయన కుమారుని నేను కాబట్టి నా తండ్రి కంటే నేను తక్కువ వాడిని. అయితే ఇప్పుడు నా కొడుకు కారు తోలుతాడు, నేను తోలలేను. కాబట్టి నా కొడుకు కారు తోలినా నాకంటే తక్కువే. అలాగే ప్రియులారా, మన జ్ఞానం ఎంత గొప్పదైనా దేవుని ముందు మనం తల వంచక తప్పదండి. నిజంగా మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి, 26వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని
జ్ఞానులైనను కనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడునట్లు జ్ఞానులను సిద్ధపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిద్ధపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎన్నిక లేని వారినే కానీ దేవుడే మనల్ని ఎన్నిక చేశాడు. దేవుడే మనల్ని పిలిచాడు. దేవుడే తన పరిచయం ఇచ్చాడు. దేవుడే బోధించమని చెప్పాడు. ఆమోస్ ఎవరండి? ప్రవక్త కాదు, ప్రవక్త శిష్యుడు కూడా కాదు. కానీ దేవుడే పిలుచుకొని ఆమోసును ప్రవక్తగా మార్చుకున్నాడు. యేషూరు ఎవరండి? ఒక బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడినటువంటి వ్యక్తి. దేవుడు యేషూరును ఐగుప్తుకు ప్రధానిగా మార్చుకున్నాడు. దావీదు ఎవరండి? ఎంతటి వాడు దావీదు? యెషయా కుమారులో చివరి వాడు, 8వ వాడు దావీదు. ఎన్నికలైన వాడు. కనీసం సమూయేలు వచ్చి తన కుమారులను రాజుగా అభిషేకించే సమయంలో దావీదును అసలు ఎవరు జ్ఞాపకం చేసుకోలేదు. అటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఎన్నుకున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఒక హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కులం అడ్డు వచ్చాడు. ఏమంటే వచ్చాయి, వారు మా కులం కాదు కదా, మా అమ్మాయి చేసుకున్నారు అని చెప్పి అన్యాయముగా ఆ యవనస్తులైన కుమారుని చంపటం జరిగింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. అసలు ఏంటి భారతదేశం వెళ్ళిపోతుంది? ఈ భారతదేశంలో అసలు ఈ కులాలేంటి, ఈ మతాలేంటి, ఇవన్నీ ఏంటి? అసలు మన దేశానికి ఇవన్నీ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని నాకు అనిపించిందండి. మీరు ఏమైనా అనుకోండి కానీ మన దేశ అభివృద్ధిని ఇవి కుంటుపరుస్తున్నాయి. మన దేశం యొక్క స్థితిని ప్రపంచ దేశాల ముందు తల ఉంచుకునేలా చేస్తున్నాయి. మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన దేశం యొక్క సంస్కృతిని కూడా ఇవి పాడు చేస్తున్నాయి అనిపించింది నాకు. నా మటుకు నేను అనుకున్నాను, అసలు గవర్నమెంట్ సరిగా పనిచేయాలంటే గవర్నమెంట్ సరిగా ఆలోచించి అసలు కులం అనేది లేకుండా భారతదేశంలో మొత్తం తీసేయాలనిపించింది నాకే. ఏమండి, ఈ కులం లేకుండా చేస్తే ఇంకా ఒక తరము 2 తరాలు అయిపోయినట్టు కులాల ప్రసక్తి రాదండి. ఒక 2 తరాల వరకు గుర్తుంటాయి. 2 తరాలు గడిచిపోయిన తర్వాత కుల ప్రసక్తి అసలు రాదు. సమాజంలో ప్రతి మానవునికి ఇవ్వాల్సిన గౌరవం అప్పుడు వస్తుంది. సమాజంలో ప్రతి మానవుడు స్వేచ్ఛగా బ్రతకగలిగినటువంటి అవకాశం అప్పుడు వస్తుంది. భారతదేశంలో అందరికీ వాక్ స్వాతంత్రం ఇచ్చారు, కానీ ఈ కులాలు అడ్డుపెట్టి అనేక మంది పేద ప్రజలు, దళితులు అన్యాయానికి గురవుతున్నారని చాలా బాధ అనిపించింది. నేను అనుకున్నాను, మరి అసలు కులాలు అనేది గవర్నమెంట్ తీసివేయాలి. కులాలు తీసేయాలంటే ఏం చేయాలి? ఉద్యోగాల్లో కూడా తీసేయాలి, చదువుల్లో రిజర్వేషన్ తీసేయాలి, మరి ఎలక్షన్లలో రిజర్వేషన్ తీసేయాలి. ఇవన్నీ తీసేయాలండి. అసలు ఇవన్నీ తీసేస్తే మంచిది. మన భారతదేశం బాగుపడాలంటే కుల వ్యవస్థ సమూలముగా నిర్మూలించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు మనం చూసినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ కాలంలో భర్త చనిపోతే భార్యను కూడా చితి మంటలు చంపే ఒక దురాచారం భారతదేశంలో ఉంది. ఆ సమయంలో విలియం కేరీ కూడా మన భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆ భయంకరమైనటువంటి దురాచారాలను రూపుమాపడానికి ఒకవైపు మన భారతదేశంలో ఉన్నటువంటి రాజారాం మోహన్ రాయ్ గారు, ఒకవైపు విలియం కేరీ, వీరు అందరూ కలిసి ఆనాటి సమాజం దాన్ని పూర్తిగా తీసివేశారు. ఈనాటి సమాజంలో ఉన్న మనము కూడా ఈ కుల వ్యవస్థ పోవాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియులారా, దేవుడు ఇటువంటి కార్యాలు చేయడానికి ఈనాడు తన సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చుకొని ఎందుకు పనికిరాదు. మనం 100 సంవత్సరాలు వెనక్కిపోతే భయంకరమైనటువంటి
కులాచారాలు ఉండేవి, భయంకరమైనటువంటి నీచమైనటువంటివి ఉండేవి. కానీ ఈనాడు కొంత మట్టుకు సమాన హక్కులు వచ్చాయి. ఉద్యోగాలలో సమాన హక్కు, బస్సులో సమానము, ట్రైన్లో సమానము, స్కూల్లో సమానము, ఇటువంటి కొన్ని వచ్చాయి. కానీ ఇంకా రావాల్సింది అసలు ఏమిటంటే అసలు ఈ కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన చేయబడాలి. భారతదేశ చట్టాన్ని ఇటువంటి దాన్ని నిర్మూలించాలని ప్రభునందు ప్రియులారా నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందంటే నిజంగా ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఇంకొక మాటను చూసుకొని మనం ముగించుకుందాం. సువార్త పాఠములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే మొదటి వచనాన్ని చూస్తే అక్కడ అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెలబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపెను. చూడండి, ఇక్కడ 70 మందిని యేసు ప్రభు శిష్యులుగా ఇక్కడ ఏర్పరచుకున్నాడు. మొదట 12 మందిని ఏర్పరచుకున్నాడు, తర్వాత 70 మందిని ఏర్పరచుకున్నాడు. అయితే ప్రియులారా, ఈ 70 మందిని ఏం చేసినట్టే తను వెలబోయే గ్రామాలకు ఇద్దరిద్దరిని ముందే పంపించి వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞలు, వారికి ఇస్తున్నటువంటి ఆ యొక్క కట్టడలు ఏంటంటే 2వ వచనంలో పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకోండి. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పంపుతున్నట? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపుతున్నాను. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే తోడేలు జాతి వేరు, గొర్రె పిల్ల జాతి వేరు. గొర్రె పిల్లలు సాధు జాతి, తోడేలు మాత్రము అవి పీక తినేటువంటి భయంకరమైన క్రూర మృగాలు. ఇటువంటి వాటి మధ్యకు నేను పంపుతున్నాను అంటున్నాను. ఈ సమాజంలో కూడా అందరము మనుషులే, అందరిలో ఒకే రక్తం ఉంది, అందరూ ఒకే జాతి మనుషులు, అందరూ ఆదాములో నుండి వచ్చారు. కానీ కొంతమందికి కొవ్వులు ఎక్కువైపోయారు. కొంతమంది తనకంటూ ఒక స్థానాన్ని పెంచుకొని ఇతరులను తక్కువగా చూస్తూ ఇతరులను బలి తీసుకుంటున్నటువంటి సమాజంలో కొందరేమో తొడేళ్ళు అయిపోయారు, కొంతమంది ఏమో గొర్రెలైపోయారు. ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనకు ప్రభువు కొన్ని ఆజ్ఞలిస్తూ ఆయన పరిచర్యకు పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు వెల్లుడి, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచూ ఉన్నాను అని చెప్తూ ఆ కింది వచనంలో చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ చివరికి ఇక్కడ చాలా విషయాలు మాట్లాడినటువంటి ప్రభువు మనం చూస్తే అదే 10వ అధ్యాయం లూకా సువార్తలో 17వ వచనం చదువు. చూడండి, 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామములో మాకు లోబడుచున్నవని చెప్పగా, చూడండి, ఇక్కడ 70 మంది వెళ్ళారు, గ్రామంలో సువార్తను ప్రకటించాడు. వాళ్ళకి ఏం ప్రకటించమని చెప్పాడంటే, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చినదని వారికి చెప్పండి. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నదని చెప్పండి అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ ప్రజలు వెళ్ళి ఆ సువార్తను ప్రకటించాడో, ఆ సువార్త ప్రకటించబడ్డప్పుడు జరిగిన సంగతులు ఏంటంటే, ఇక్కడ వారు అంటున్నారు, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవి. మీరు ఎప్పుడైతే వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడో రోగులు బాగుపడుతున్నారు, దయ్యాలు పారిపోతున్నాయి, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు నామములో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి ప్రియులారా. అప్పుడు వారు వచ్చి చెప్తున్నారు, ప్రభువా, నీ నామములో దయ్యములు కూడా పారిపోతున్నాయని చెప్పినప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. చూడండి, 20వ వచనం చదువుదాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వారు దేని బట్టి సంతోషిస్తున్నారంటే
దయ్యములు పారిపోతున్నాయి, రోగులు బాగుపడుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, అందుకు కాదు మీరు సంతోషించవలసింది, మీ పేర్లు పరలోకములో ఉన్నాయో లేదో చూసుకోండి, మీ పేర్లు జీవ గ్రంథంలో ఉందో లేదో చూసుకోండి. ఇంత గొప్పగా చెప్పినటువంటి ఈ 70 మంది శిష్యులు ఇంతగా దేవుని మాటలు చెప్పి గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి రోగులను బాగు చేసి స్వస్థపరిచి దయాన్ని వెలగొట్టినటువంటి వీరు మనం చూస్తే ఒక మాట చూద్దాము. నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం చదువుతున్న చూడండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు వారితో ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 60వ వచనం చూడండి. అక్కడే ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఏమంటున్నారండి? అక్కడనేమో ప్రభువా నీ నామములో మేము దయ్యాలు వెలగొట్టాం, కుంటివారిని బాగు చేశాం, గుడ్డివారిని బాగు చేశాం, ఊచ చేయగలవారిని బాగు చేశాం, చనిపోయిన వారిని బ్రతికించాం, నీ నామంలో అనేక అద్భుతాలు జరిగినాయని గొప్పగా చెప్పుకున్నటువంటి 70 మంది శిష్యులు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఇది కఠినమైన మాట. అది బాగానే ఉంది ఏమండి, స్వార్థ ప్రకటించినప్పుడు బాగానే ఉంది. కానీ యేసు ప్రభువు తన గురించి, తన శరీరం గురించి, తన రక్తముల గురించి చెప్పినప్పుడు మాత్రం వారు అంగీకరించట్లేదు, వారు ఒప్పుకోవట్లేదు, వారి అంతరాత్మ ఒప్పుకోవట్లేదు. అందుకోసం ఇక్కడ మనం చూస్తే, మనం జ్ఞాపకం చేసుకుంటే 60వ వచనంలో ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది మనం చూసినట్లయితే. ఇంకా 5వ వచనంలో మనం చూస్తే మరి 64వ వచనం చదువుదాం. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియదు. ఇంకా చూస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు 66వ వచనంలో కూడా అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను 70 మంది నిలిపినారండి. ఒకేసారి 70 మంది మొత్తం ఖాళీ అయిపోయింది, చర్చి ఖాళీ అయిపోయింది. అంతే. యేసు ప్రభు చెప్పిన మాటను వారు అంగీకరించలేదు. 70 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రభు ఒక మాట అనుకున్నాడు చూడండి 67వ వచనంలో. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 70 పెద్ద గుంపు వెళ్ళిపోయింది, చిన్న గుంపు మిగిలింది. కాబట్టి గుంపు పెద్దది వెళ్ళిపోయింది, చిన్న గుంపు మిగిలింది. ఆ గుంపుతో ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదును? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధులమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కొరకు ప్రాణము ఇవ్వటానికి సిద్ధపడ్డవారు ఈ 12 మంది, ప్రభుతో ఉండడానికి సిద్ధపడ్డవారు ఈ 12 మంది. మీరు ఏర్పరచబడినవారు కాదు, అభిషిక్తులు కాదండి. మీరు చేపలు పట్టుకున్నారు, పేద కుటుంబంలో వచ్చినవారు, ఎందుకో పనికిరాని వారు, తృణీకరించబడ్డవారు, నీచులు, దరిద్రులు, దిక్కులేని వారు. పేతురు యొక్క జీవితాన్ని, పేతురు యొక్క ఆ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురుకు ఒక పూట గడపడం కూడా కష్టమేనంటండి, ఒక పూట భోజనం దొరకడం కూడా కష్టమేనంట. అందుకే పేతురు ఎన్నడూ యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక తిరిగి ఇంటికి వెళ్ళలేదంట. ఎందుకంటే ఇంటికి పోతే అన్నం లేదు, యేసు ప్రభు అంటుంటేనే ఆహారం దొరుకుతుంది. యేసును అత్యధికంగా వెంబడించిన వారు పేతురు చాలా కఠినమైనటువంటి దరిద్రములో ఉన్న కుటుంబం అంట. ప్రియులారా, ఇటువంటి పేతురు అంటున్నాడు, ప్రభువా
ఇంటికి పోతే భోజనం లేదు, వాళ్ళకంటే భోజనం ఉంది అంతుంది, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మాకు అది మాత్రమే కాదు, ఇలా పేతురు అంటున్నాడు, నీవే దేవుని పరిశుద్ధులకు, నీవే నిత్య జీవము మాటలు కలిగి. ప్రభుత్వ ప్రియుల ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని ప్రజల యొక్క సాక్ష్యం ఎలా అన్నాడు. పేతురు ఎటువంటి సాక్ష్యం ఇచ్చాడు, ఆనాడు శద్రకు మేషకు అబేద్నెగోలు ఎటువంటి సాక్ష్యం ఇచ్చాడు, అక్కడ అకుల ప్రిస్కిల్ల యేసుని గురించి ఎలా అపోలోకు బోధించాడు. ప్రియుల దావీదు ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు, దేవా నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు, దేవునితో కలిసి మనం నడగలమా, దేవునితో కలిసి కూర్చోగలమా, దేవునితో కలిసి ఎదురెదురు కూర్చొని మాట్లాడగలమా. పిల్లరా, ఒక ప్రధానమంత్రి ముందు కూర్చుంటేనే మనం సరిపోము, ఒక ముఖ్యమంత్రి ముందు కూర్చుంటేనే మనం సరిపోము, ఒక మంత్రి ముందు కూర్చోడానికి మనకు అర్హత లేదు. పిల్లరా, అటువంటిది సర్వశక్తుడైన దేవుని ఎదుట కూర్చోవాలంటే, దేవునితో నడవాలంటే, దేవునితో కలిసి జీవించాలంటే పిల్లరా ఎంత అసాధ్యమో అయినప్పటికీ అసాధ్యమైనటువంటి జీవితాలను వాళ్ళు సాధ్యపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాం. జీవ వాక్యమును గుర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూస్తేమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుతూ దానిని మీకు తెలియపరుచున్నాము. దేవుడని తెలిసి, సర్వశక్తి గల దేవుడని తెలిసి, నిత్య జీవము గలవాడని తెలిసి, నిత్య జీవము మాటలు గలవాడని తెలిసి, జీవమునిచ్చే దేవుడని తెలిసి ప్రియులారా వారు యేసు వెంట నడిచారు. ఒక ఎస్పీ ఎదుట నడవాలంటే మనకు ధైర్యం సరిపోదు, ఒక జిల్లా అధికారి ముందు నడవాలంటే మనకు ధైర్యం సరిపోదు. కానీ యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ప్రియులారా, ఆయన భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అని వారికి సంపూర్ణంగా తెలిసి ఆయన వెంబడించారు. అందుకే ఆయన విడిచిపెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత పునరుద్ధారుడు అయిన తర్వాత ఆయన చెప్పిన మాటలు పట్టుకొని వారు 11 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రపంచానికి సువార్తను అందించి చివరికి వారు అత సాక్షులయ్యారు. వారి ప్రాణాలను కూడా ప్రభు కొరకు అప్పగించారు. ఆ రోజు శద్రకు మేషకు అబేద్నెగోలు ఎలా తన ప్రాణాలను అప్పగించుకున్నారు, దానియేలు ఎలా తన ప్రాణాలను అప్పగించుకున్నారు. ప్రియులారా, ఈరోజు ఈ అపోస్తలులు కూడా చివరి వరకు తన ప్రాణాన్ని అప్పగించుకొని ప్రభువుకు అత సాక్షులుగా మిగిలిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజల సాక్ష్యం, దేవుని ప్రజల యొక్క సాక్ష్యం చివరి శ్వాస పిలిచేంత వరకు, మనం చివరి శ్వాస ఈ లోకంలో మన ప్రాణం పోయేంత వరకు, ఆఖరి నిమిషం వరకు, ఆఖరి సెకండ్ వరకు మన శరీరంలో ఉన్న ఈ ప్రాణ వాయువు పోయేంత వరకు మనం క్రీస్తులో ఉండవలసిన వారిని నామల విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అటువంటి వారు కావాలని దేవుడు ఈరోజు సాక్ష్యం కోరుతున్నాను. నీ సాక్ష్యము ఎలా ఉంది? నువ్వు చెప్పిన సాక్ష్యం ఎలా ఉంది? కరోనాకే భయపడి వారాలు మందిరానికి రాని నీ సాక్ష్యము, ప్రారంభించే సాక్ష్యము, చిన్నదానికే భయపడి పారిపోయినటువంటి నీవు దేవునికి ఎలా నిలబడు? నా మట్టుకు నేను దాదాపుగా మార్చి 22 తారీఖు నుంచి ఈ లాక్డౌన్ ప్రకటించిన కాడి నుంచి నాకు తెలిసైతే ఒక్క వారం కూడా దేవుని మందిరంలో, దేవుని ఆరాధనలో పాల్గొనకుండా లేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది శిలువలో ఆరాధన, మందిరంలో ఆరాధన, పల్ల ఆరాధన,
అది ఏదైనా కానివ్వండి, ఏదో ఒక దాంట్లో కంపల్సరీ ఆదివారమై మనకు దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే వారి మా ప్రియుల ఈరోజు జ్ఞాపకం చేసుకొని దేవుడు మన అందరినీ కూడా మన ముందున్నటువంటి మన ముందున్న పరుగు పందెంలో మనమందరము ఓపికతో పరిగెత్తి ప్రభుకు సాక్ష్యం ఇచ్చేవారు కావాలని ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అనుకుందాం ఏమంటూ వారు ఈ కరోనా సమయంలో నీ సాక్ష్యము ఎలా ఉంది? అంతకు ముందు సాక్ష్యము ఎలా ఉందో అది అవసరం లేదు, కానీ కరోనా వచ్చిన తర్వాత, ప్రపంచంలోనికి కరోనా వచ్చిన తర్వాత, లాక్డౌన్ ప్రకటించబడిన తర్వాత నీ సాక్ష్యము ఎలా ఉంది? ప్రభువులో నిలబడి ఉన్నావా? పడిపోయావా? ప్రభువులో నీవు సాక్ష్యం ఇచ్చే విధంగా ఉన్నావా? చచ్చిన స్థితిలో ఉన్నావా? నీ నుండి దేవుడు కోరుకుంటున్న ఆశిస్తున్నటువంటి ఈ ఫలాలు మరి నువ్వు ఫలించే వ్యక్తిగా ఉన్నావా? లోకము భయపడ్డట్టుగా నీవు కూడా భయపడే మూలకు దాక్కున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఈ మధ్యాహ్నము పరిశీలన చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. బయట సింహము ఉంది అంటే దేవుని నామములో బయలుదేరితే దావీదు గొల్యాతును హతమార్చినట్టుగా అది ఎంత బలమైనదైనా మన ముందు ఓడిపోవాల్సిందైనా. అందుకే పౌలు గారు రోమా పత్రికలో రాస్తున్నాడు, మరణమైనను జీవమైనను రోగమైనను శ్రమైనను దుఃఖమైనను అది ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరదని ప్రేమ నీలో ఉంటే అది ఏ రోగమైన భయపడటానికి, దేవుని ప్రేమ నీలో ఉంటే మీరు చక్కగా ఈరోజు మనదే, ఈరోజు ఇవ్వబడిన అంశం మనదే. దేవుని ప్రజల సాక్ష్యం ఈ కరోనా సమయం నీ జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి సాక్ష్యం కలిగి ఉంటారని తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమకి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. ఈ భయంకరమైన దినాలలో ప్రపంచ వార్తలను నేను చూస్తున్నాను. రోడ్ల మీద మోకరించి అంగలాలుస్తున్న ప్రజలను నేను చూస్తున్నాను. రోడ్ల వెంట నడుచుకుంటూ రాష్ట్రాల సరిహద్దులను దాటి సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజలను నేను చూస్తున్నాను. ఆయన అనేక మంది గోడలు పట్టుకుని ఏడుస్తున్నారు. అనేకులు తన ప్రియులను పోగొట్టుకుని దిక్కులేని వారిని నేను చూస్తున్నాను. ఇటువంటి ప్రజల మధ్య మా సాక్ష్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆసక్తి ప్రజల కొరకు ప్రార్థించేవారు, కన్నీరు విడిచేవారు, లోకం నుండి ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ తెగులు పోయేంతవరకు మీ సన్నిధిలోనే విజ్ఞాపన చేసేవారు. దానికి ప్రభావ బలపరచు. ఈ సన్నిధిలో ప్రభావ మేము జీవించి అనేకులకు ఆ జీవాన్ని అందించే వరకు దానికి సహాయం ఇచ్చి ప్రపంచం అంతా ప్రభావ భయపెడుతున్నప్పటికీ ఈ విడలమైన మాకు మీరు ఇచ్చిన వాగ్దానంతో బట్టి మమ్మల్ని చూపిస్తున్నాను. నేను జనములలో పడి దాటిన అవి నీకు, అగ్ని మధ్యలో నడిచిన అవి నేను కాచి పండుగ. ఈ భయంకరమైన స్థితిలో నుంచి మమ్మల్ని తప్పించి కాపాడి మమ్మల్ని పోషించి ఇది కొన్ని సన్నిధికి రావడానికి కృప చూపినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరినీ దీవించి గొప్ప సాక్ష్యం కలిగి ఉంటారని, దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు. మీ బిడ్డల ద్వారా గొప్ప కార్యాలు మీ ఉద్దేశంలో నెరవేర్చబడిన సహాయం చేయాలి. మిగిలిన కార్యక్రమం అంతటి గొప్ప నడిపించి వారి పౌరులు తీసుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.